బ్రహ్మానందం. అవన్నీ బాడీకి వంట పట్టిన అనుకోండి, నడవలేను కూడా అక్కడి నుంచి, అంత బరువు. కాబట్టి కొంచెం ఆ లోడు మంది కాదు అనుకుని పక్కకి తోసేస్తే ఇంటికి వచ్చి నేల మీద పడుకున్నప్పుడు దిస్ ఈజ్ యువర్స్, ఇట్స్ నాట్ యువర్స్ అనేది తెలుస్తుందని. అది గమ్మత్తైన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మీలాంటి కుర్రాళ్ళకి ఇప్పుడు చెప్తే నచ్చుద్దో లేదో, ఏంట్రా బ్రహ్మానందం దగ్గరికి మధ్య వెళ్తే కామెడీ లేదు తెలుసా, ఏంటంటో అదంటాడు, నేల మంచి మీద పడుకుంటాను అంటాడు, కాలుకి పూలకి దండాలు అంటాడు అనే స్థితిలో ఉన్న ఈ మోడర్న్ సొసైటీలో దానిలో ఉన్న ఔన్నిత్యం కూడా అర్థం చేసుకోవడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అది నేనేం చేశానంటే ఆ దండం తీసి మా గౌతమ్ మెడలో వేసి ఆ శాల్వా వాడు మెడలో కప్పి నేను నా సినిమాలో హగ్ చేసుకుంటాడు వాడు నన్ను. అలా హగ్ చేసుకునే సీన్ క్రియేట్ చేశారు అక్కడ వాళ్ళు. దానికి నేనేం చెప్పానంటే మా అబ్బాయికి నేను దండేసి మా అబ్బాయిని నేను సత్కరించటం కాదు అక్కడ. అంటే బ్రహ్మానందం గారు గౌతమ్కి చేసినట్టు కాదు, బ్రహ్మానందం గౌతమ్కి చేసినట్టు కాదు, ఒక తండ్రి ఒక కొడుకు చేసినట్టు కాదు అనడం కరెక్ట్. ఇంకా రైట్. ఒక తండ్రి ఒక కొడుకు చేసినట్టు కాదు, ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక అప్కమింగ్ హీరోని ఎంకరేజ్ చేస్తాడు అని మాత్రమే చెప్పాను. రైట్ సార్, ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్ ఒక 2 క్వశ్చన్లు అడిగి ఏం చేస్తాను సార్. సో అందులో ఒకటి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని, మీ అంటే ఒక మనిషి కావచ్చు, బుక్కే కావచ్చు, లేకపోతే ఒక ఇన్సిడెంటే కావచ్చు. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది, దాంతో ఎండ్ చేస్తాను. మీ ఇన్స్పిరేషన్. టు బి ఫ్రాంక్ విత్ యూ వంశీ, నాకు ఒక్కడిని చూసి నాకు డ్రాయింగ్ నేర్పిన గురువు లేదు, రైట్, యాక్టింగ్ నేర్పిన గురువు లేడు, ఏ ఇన్స్టిట్యూషన్కి నేను వెళ్ళలేదు. ఇందాక నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, తాగుడు. రైట్. నాకు తాగుడు అలవాట్లేదు, కానీ తాగినట్టు యాక్ట్ చేయగలను బ్రహ్మాండంగా అసలు. మరి ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ దీనికి ఆన్సర్ ఉంది. అది ఇట్ ఈస్ సంథింగ్, నాకెవడో ఎక్కడి నుంచో ఏదో అందజేస్తున్నాడు కాబట్టి నేను ఇలా బతుకుతున్నాను. ఇన్ దిస్ ఏజ్ నా ఇంటర్వ్యూ కావాలని మీరు పట్టుబట్టి గౌతమ్ని, సిద్ధుని లాగి ఎలాగైనా సరే అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలని సక్సెస్ అయ్యావు చూడు. అది నేను ఎందుకు అంటున్నానంటే అది బ్రహ్మానందం దగ్గరికి వెళ్తా ఎప్పుడు రా బాబు అని అనుకునే పాయింట్ లేకుండా ఇది మనం చెప్పగలిగి ఇది మనం చేయగలిగే స్థితి నాకు కల్పిస్తున్నాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. ఐ బిలీవ్ ఇన్ దట్. చచ్చినట్టు ఐఎమ్ ఫోర్స్ టు బిలీవ్ దట్. ఎవడు చేస్తున్నాడని చెప్పగలను, ఫలానా వాడు చేశాడండి, వీడు చేశాడు, వాడు చేశాడు, మనం ఎవరికి చెప్పగలం? అండ్ సార్ మీతో మాట్లాడుతున్న సేపట్లో ఏదో ఒక ఇన్పుట్ వస్తూనే ఉంది అడ్వైస్ లాగా. అండ్ నా జీవితాంతం అడుగుతుండు నువ్వు అయిపోయింది, నేను ఇక్కడే ఇలాగా అయిపోయి మా జంజాల్ గారి సినిమాలో స్కెలిటన్ అయిపోతాడు చూడు అలాగా.